దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవుడు చేసిన మేలులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. సో ఇంకోటి రీసెంట్గా నాకు దేవుడు చేసిన అద్భుతం గురించి చెప్పాలనుకుంటున్నా. సో అద్భుతం ఏంటంటే, మా కాలేజీలో మెకానికల్ అనేది ఒకప్పుడు 240 ఉండేది, ఇప్పుడు 30 దాని సీట్స్ 30 చేశారనమాట. సో 30 చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫ్యాకల్టీని తీసేయాలి కదా, తీసేస్తారు. సో నాకు ఒక 4 years నుంచి అసలు మా డిపార్ట్మెంట్లో సబ్జెక్ట్ చెప్పడానికి అవకాశం మా హెచ్ఓడి ఇవ్వట్ల. ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇక ఆయన చేసే అన్నిటికి నేను నో అంట కదా, నో అన్నప్పుడు మనం పక్కన పెడతారు ఆబ్వియస్లీ. సో నన్ను పక్కన పెట్టి ఓన్లీ డ్రాయింగ్, సిఎస్సి, ఐటీ, ఇక మిగతా ఏఐ వీళ్ళందరికీ డ్రాయింగ్ కోసం బొమ్మలు సారం చేశారు. నన్ను మెయిన్ కోర్ కాకుండా బొమ్మలు అంటే డ్రాయింగ్ ఇవ్వటం. అలా చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నన్ను డ్రాయింగ్ పంపించారు. యాక్చువల్గా వీడికి డ్రాయింగ్ చెప్పడం రాదు కాబట్టి ఎట్లైనా పంపిద్దామన్న ప్లానే అనుకుంటుంది నాకు తెలిసి. డ్రాయింగ్ చెప్పేపో అన్నాడు. అంటే ఒకసారి మా మీటింగ్లో చెప్పేవాడిని, డ్రాయింగ్ కూడా ఒక సబ్జెక్ట్ అనేవాడిని. డ్రాయింగ్ అనేది బొమ్మలు గీయడం పెద్ద విషయం ఉందనేవాడిని. అలాంటిది నాకు డ్రాయింగ్ ఇచ్చి సరే చూసుకో అని చెప్పి పంపించిందన్నమాట. అప్పుడు డ్రాయింగ్లో నాకు 100% పాస్ పర్సెంట్ వచ్చింది. సో 100% వచ్చినాక మళ్ళీ మా హెచ్ఓడి మీటింగ్ పెట్టి అది లక్కుకి వచ్చింది కాబట్టి ఇంకోసారి చూద్దాం అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 100 వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇట్లా 3 years చెప్తూనే ఉన్నా 100 టాప్లో వస్తుంది. టాప్లో వచ్చినాక ఇక నాకు అంటే మన ప్రాజెక్ట్ చేయించడానికి ఫ్యాకల్టీకి కొంత స్టూడెంట్స్ ఇస్తారు, నాకు ఇవ్వట్లా. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వేరు కదా. సో మధ్య ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళు సోకాళ్ళు ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తుంటే నాకు ఇవ్వాల. ఇచ్చినాక మొన్న రీసెంట్గా 3 yearsలో నీ పర్ఫార్మెన్స్ గురించి ఒక లెటర్ రాయమన్నారు. వాళ్ళు ఫామ్ పంపించారు. ఇప్పుడు ప్రాజెక్ట్ లేనప్పుడు ఆబ్వియస్లీ మనకు 0 ఉంటుంది. అక్కడ 0 ఉన్నప్పుడు ఇక మమ్మల్ని పిలిచి హెచ్ఓడి అడుగుతారు అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్, నీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది కాబట్టి నువ్వు ఏరియస్ వాడు చూసుకోవాలి అని చెప్పి అన్నాడు. అంటే కష్టమైద్దేమో సార్, ఫ్యామిలీ ఉంది కదా అన్న. ఒకసారి పంపించారు ఆల్రెడీ, ఇక నెక్స్ట్ నన్నే పెట్టారు. అన్నప్పుడు ఓకే దేవుడు ఉన్నాడు చూసుకుందా అంటే ఒక 6 months నీకు టైం ఇస్తున్నా అన్నాడు. ఓకే అని చెప్పి ఒకసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 3 పిల్లలు లైఫ్ ఎట్లా లీడ్ చేయాలని చెప్పేది మనసు అంతా బాధ అనిపిస్తుంది. ప్రార్థిస్తూ ఉన్నా. ఆ ప్రార్థిస్తున్న టైంలో నాకు ఒకటి గుర్తొచ్చింది, దేవుడు చేసిన కార్యాలు గుర్తు చేసుకోవడం మన విశ్వాసం పెరిగిద్ది అంటాడు కదా. సో మనలో పనిచేస్తున్నప్పుడు హెచ్ఓడీస్ అందరూ పిల్లల దగ్గర మనీ వసూలు చేస్తారన్నమాట. చేసుకుంటా అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి 3 lakhs వస్తాయి. అప్పుడు నేను 2 డిపార్ట్మెంట్లకి హెచ్ఓడీని, అంటే నాకు ఎంత రావాలా, 6 lakhs రావాలా. మమ్మల్ని అందరూ ఒక హోటల్లో పెట్టి, పిల్లలు మీరు ఇట్లా ప్రాజెక్టులు మా దగ్గర చేపిస్తే మీకు ఒక్కొక్క స్టూడెంట్ నుంచి ఇంత ఇస్తామని చెప్పి అంటారు. అయితే నేనేమన్నంటే, ఆ డబ్బులు ఏదో స్టూడెంట్ దగ్గర కట్ చేసుకోండి, వాళ్ళు 10,000 తీసుకుంటారు కదా. సో ఈ మాకు ఇచ్చేది మనీ ఏదైతే ఉందో కట్ చేసుకొని మీరు తక్కువ తీసుకోండి అంటే, అట్లా కలవ సార్, బిజినెస్ దెబ్బతింటుతాను, అట్లా కలవకపోతే నా దగ్గర రావద్దని చెప్పి నేను హోటల్ నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ నేను కాలేజ్ పైనుంచి దిగొస్తున్నప్పుడు సిఎస్సి, ఈసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీ పిల్లల దగ్గర ఎంత వసూలు చేస్తున్నారు అన్నాడు. మేము వసూలు చేయట్లేదని చెప్పిన. అన్న తర్వాత ఏమైందంటే, ఈడు జనరల్ పొట్టోడే అంటారు కదా. సో ఈ పొట్టోడు మన మీద ఏదో చేసేటట్టు అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, మా చైర్మన్ ఉంటాడు, కాలేజీ చైర్మన్, వీడు మన కాలేజీని నాశనం చేస్తానని చెప్తే ఆయన ఏం చేసిండంటే, ఎప్పుడు రాలే కాలేజీకి, మంచిగా కారు చాలా స్పీడ్గా వచ్చేసి రవి అనేవాడు ఎవడం పిలుచుకురాని అన్నాడు. పిలుచుకురామన్నప్పుడు అంత రౌండ్ టేబుల్ సమావేశం, హెచ్ఓడీస్ అంతా, నేను కూడా హెచ్ఓడీనే కదా అప్పుడు, కూర్చోబెట్టి నా కాలేజీని నాశనం చేస్తే నీ శవం మూసీ నదులు తేలొద్దన్నాడు. మూసీ నదులు తేలడం ఏందిరావు, నేనేమని అనుకొని నేను నవ్విన అనమాట. చచ్చిపోతామంటే సంపుతాని ఆల్రెడీ 2 చంపినా, ఇక మూసీ నదులు తేలుతామంటే నేను నవ్వేసరికి అతను నా వైపు, డాడీ కదా మొత్తం చూసేది, ఆయన నేను నవ్వుతుంటే నా వైపు చూసి వాళ్ళ పిఏని పిలిచిండు. వీడు చూస్తే ఏదో తప్పు చేసినట్టు కనిపించట్లేదు, దీని మీద ఎంక్వైరీ చేయాలని చేసినప్పుడు ఒక సజెషన్ బాక్స్ పెడతారు కదా, ఆ సజెషన్ బాక్స్లో స్టూడెంట్స్ని అడిగారు ఎవరు దొంగలో చెప్పమని. అందులో ఏం చెప్పారు, రవి సార్ ఒక్కడే సిన్సియర్, మొత్తం దొంగలని చెప్పారట. సో అలా జాబు తీసేస్తే నీకు 1 month టైం ఇస్తున్నా అన్న వ్యక్తి మళ్ళా వచ్చి, ఐఎమ్ వెరీ సారీ రవి గారు, మిమ్మల్ని చెడుగానే ఏ విధంగా అర్థం చేసుకోనని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి, ఈ కాలేజీ మీద మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నేను యూ కెన్ కాల్ మీ ఎనీ టైం అని చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చారన్నమాట. సో అట్లా నన్ను దేవుడు ఆడ జాబు తీసేస్తున్నా అన్న టైంలో నన్ను లేవనెత్తిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదే అయిపోయింది అన్నమాట. ఈ టైంలో ఆలోచిస్తున్న ప్రభువా, సరే జాబు తీసేసాను, నాకు ఏదైనా హెల్ప్ చేస్తావు కానీ
దీని మీద ఒక అద్భుతం జరగాలి ప్రభు అనుకున్న తర్వాత ఒక పిహెచ్డి ఎగ్జామ్ రాసింది నేను ఓయూలో పిహెచ్డి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఓయూలో నాకు 6th ర్యాంక్ వచ్చింది. 6th ర్యాంక్ అంటే ఇక మా కాలేజీలో మా ఫ్యాకల్టీ చాలామంది ఉంటారు, దాదాపు ఒక 10,000 స్టూడెంట్స్ ఉంటారు మా దగ్గర. సో మా ఫ్యాకల్టీ అంటారు, అరే నువ్వు మంచిగా మహాత్ముడు రా, నీకు ఇంత 6th ర్యాంక్ అంటే వచ్చింది రా అన్నారు వాళ్ళు. దేవుని మహిమరాబాయి అదేం లేదు. నేను ఒక 4 years నుంచి నేను నా సబ్జెక్ట్స్ నేను చెప్పట్లా. 4 years అంటే సబ్జెక్టు మనకి 1 month చదవకపోతే మర్చిపోతాం. 4 years సబ్జెక్ట్ చెప్పని నాకు దేవుడు అద్భుత రీతిగా 6th ర్యాంక్ ఇచ్చాడు. ఆ 6th ర్యాంక్ వల్ల ఏమైందంటే మా హెచ్ఓడి మళ్ళీ పిలిచి నన్ను, యువర్ ఏ ఫాదర్ ఆఫ్ థర్మల్ ఇంజనీరింగ్ అంటే థర్మల్లోనే ఒకప్పుడు టాప్లో ఉన్నోడే, తర్వాత ఈగోస్ ఉంటాయి కదా, చెప్పిన పనుల్లో మనం నో దిస్ ఈజ్ రాంగ్, నేను చేయనని చెప్తా, ఇదంతా ఎందుకు చెప్పి నన్ను పక్కన పెట్టినమాట. అలాంటి వ్యక్తి నాకు మొన్న పిలిచి, నీకు థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్టులు ఇస్తున్నా, దాని యొక్క ల్యాబ్స్ మొత్తం కూడా మీకే ఇస్తాను సార్ అని చెప్పి మళ్ళీ పిలిచి ఇంకో విధంగా మాట్లాడటం స్టార్ట్ చేసిండు. సో దేవునికి ఎందుకు చెప్తున్నట్టు విషయం, నేను ఉన్న ప్రతి ఒక్క నా ఆపదలంతటిలో ఆయన ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడు. సో మన దేవుడు నమ్మదగిన వాడు. సో కాలేజీలో నన్ను లయన్ అంటారు అన్న కాలేజీలో చాలా తెలుసుగా దేవుని బిడ్డలు నాకు డేవిడే గుర్తొస్తాడు. ఏ విషయం చేద్దామంటే దావీదు మన దేవుని మయంపరిచినట్లు మనం కూడా ఇప్పుడు టీచింగ్లో ఉన్నాం అనుకో, టీచింగ్లోనే మయంపరచాలనుకునేవాడిని, అట్లానే ఉండేవాడిని, ఎప్పటికైతే ఉంటాను లయన్ అనే అంటారు అనుకో. అదే ఇక్కడికి వస్తే నేను ఎందుకు నాకు దుఃఖం ఆగదంటే నా స్థితి నాకు తెలుసు. ఆ స్థితి గుర్తొస్తుంది నాకు. ఇక్కడికి వస్తే కుంగిపోయిన టైంలో అక్క అన్న నన్ను ఎంత ఓదార్చారో. నా కూతురు చనిపోయినప్పుడు, నేను చేసిన పాపానికి కూతురు చనిపోయినప్పుడు అన్న వచ్చి అన్ని విధాలుగా ఓదార్చాడు. అసలు జనరల్గా ఆ బాధల్లో తొందర బయటికి రాలేరు. అలాంటి టైంలో అన్న నాకు వాక్యం చెప్పి దావీదు యొక్క చరిత్ర, వాళ్ళ దావీదు కుమారు చనిపోకముందు ఆయన ఎంతో బాధపడతారు అన్నమాట. తర్వాత దేవుడు మళ్ళీ ఏ విధంగా అతన్ని ఆశీర్వదించాడు అదేవిధంగా నేను ఆశీర్వదిస్తాడు రవి అని చెప్పి ఆ మాట చెప్పిండు అన్నమాట. అన్న అదే మాట గుర్తొస్తుంది నాకు ఎప్పుడు. అంటే నేను ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా ఆయన నాకు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. సో అలాంటిది నాకు జాబ్ తీసేస్తానంటే అన్నకు మెసేజ్ చేసింది, రవి ఏం కాదు అయిపోతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఇంకోటి అయిందండి, ఇంకో అద్భుతాలు చెప్పాలా. నా ఫ్రెండ్ వాడు ఏసీబీ ఉన్నాడు, యాంటీ కరప్షన్ బ్యూరో. వాడు చాలా సిన్సియర్ అనమాట. ఎస్ఐ చేసినాక వాడు ఒక్కడే త్రూ అవుట్ స్టేట్లో సెలెక్ట్ అయింది, వాడు ఒక్కడే ఎస్ఐ అటువైపు నుంచి ఆ ఫీల్డ్. వాడు చాలా సిన్సియర్. వాడేమన్నాడు నాకు ఫోన్ చేసి, అరే మన కంపెనీ ఉందరా త్రూ అవుట్ తమ్ముడిది, వాడు డిఆర్డిఎల్ సైంటిస్ట్ వాళ్ళ వైఫ్ అంటున్నారు, తమ్ముడు ఉన్నాడు వాడు మీరు ఇద్దరు నువ్వు మొత్తం కంపెనీ మొత్తం చూసుకుంటే మీరు ఫారెన్ కూడా డెలిగేట్స్ కొంత చేయొచ్చురా, నువ్వు మా కంపెనీ రాదరా, డబ్బులు ఏదో నేనే ఇస్తాను అని చెప్పి అన్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను ప్రే చేస్తారా అని చెప్పిన. సో వాడు లాస్ట్కి ఒక మాట చెప్పిండు, అన్న నేను ఎందుకు ఇష్టపడతానంటే యు ఆర్ వెరీ సిన్సియర్ అన్నాడు. నాకు దేవుని మహిమ, మన సిన్సియర్ ఏం కాదు కానీ ఆయన కృపను బట్టి ఇది తప్పు అన్నాడు అని చెప్పి అది మొహమాటం లేకుండా దిస్ ఇస్ రాంగ్ అని చెప్పే నేచర్ మనకి ఇచ్చిండు. దాన్ని బట్టి కంపెనీ నడిపేవాడికి సిన్సియారిటీ కావాలా, దొంగలు కూడా కావాలని అది వేరే సంగతి. కానీ వాడన్న నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి, వాడు ఏం చెప్పిండంటే మా కంపెనీకి రారా, మొత్తం దానికి నువ్వే చూసుకుందా కానీ అని చెప్పి అన్నాడు. కానీ దేవుని మహిమ నాకు టీచింగ్లోనే ఉండాలన్నది. సో అన్న నాకు నా రిక్వెస్ట్ అన్న, పోయినసారి నా జేఎన్టీయూలో నేను పిహెచ్డి స్టార్ట్ అయినాక నా పైన ఒక 7 కేసులు పెట్టారండి. ఒక కేసు అయింది మా తమ్ముడికి, వాడికి ఏరే వాడికి డ్రైవర్ చేస్తానని చెప్పి వాడికి నేను ట్రాక్టర్ కొనిచ్చినాక వాడు చదవలేదు ఏమి, మంచిగా వాడే ఓనర్ పోతారు అనుకుంటే వాడికి తెలిసి తెలియక వాడి మీద కుట్ర ఉంటాయి కదా, అట్లా చేసి పోలీసులు ఫోన్ చేస్తే దాని ఓనర్షిప్ నేను ఉన్నా వెహికల్కి. సో అప్పుడు నేను ఢిల్లీలో రేసింగ్ టీమ్ కార్కి టెక్నికల్ అడ్వైజర్ నేను. అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు ఎస్ఐ ఫోన్ చేసి, రవి గారు మీ ఓనర్షిప్ మీద ఉంది కాబట్టి మీ మీద కేసులు ఏంటంటే, అప్పుడు ఇంజనీరింగ్ మన పిహెచ్డీలో జాయిన్ అయినా కేసులు అయినాయి. ఈ పిహెచ్డీ కంప్లీట్ కాకుండా నాకు చాలా ఆటంకం అయిపోయి దాన్ని ఆపేసిన. కానీ ఇప్పుడు ఓయూలో టాప్ ర్యాంకులు ఇచ్చిండే డాడీ మనకి. కాబట్టి అన్న సంఘం మీరు నాకు కొంచెం తల మీద చేయబెట్టి నా పైన నెక్స్ట్ ఇప్పుడు పిహెచ్డీకి ఎలాంటి ఆటంకం జరగకుండా దేవునికి మహిమకరంగా ఎక్కడ అడిగిపెట్టినా ఆయనకి మహిమకరంగా బ్రతకలాగిన సంఘమను అన్న నా మీద కొంచెం చేయబెట్టి ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను అన్న. సో ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.
ఉన్నారు, ఆయన కూడా డాక్టరే, పిహెచ్డి. సో మన రైట్, ప్రార్థన చేద్దాం. మీ చేతులు చాపండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన దైవజనుల యొక్క ప్రార్థన అరితిగా, దైవదాసుపర అరితిగానైనా విశ్వాసుల యొక్క పరిశుద్ధుల యొక్క ప్రార్థన కోరుకున్నాడు నాయన. కుమారుడికి జ్ఞానం ఇచ్చి నాయన ఆ పిహెచ్డి కంప్లీట్ చేయడానికి మీరే సహాయం చేయమని, తద్వారా తాను పనిచేస్తున్న స్థలములో మీకు దీవెనకరంగా, అనేకులు దీవెనకరంగా నీకు సాక్షిగా బిడ్డ జీవించే కృప అనుగ్రహించమని నాయన సహాయం చేయమని, బిడ్డని దీవించమని వందనాలు చెల్లిస్తూ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. మంచి సాక్ష్యం చెప్పావు.